మాకు పొలాలు ఉన్నాయి సార్. 88 ఎకరాలు, 20 ఎకరాలు, 12 ఎకరాలు, ఎకరం 60 లక్షలు, 80 లక్షలు అయిపోయింది. హైవేకి అంటాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అంటాడు. ఎందుకు సార్ ఆరోగ్యంగా ఉన్నాం అంటాడు. నేను డైరెక్ట్ చెప్తా, సార్ మీ అబ్బాయిని ఒక లారీ గుద్దింది, ఒక 10 మీటర్ల దగ్గర కింద పడ్డాడు, హాస్పిటల్ వేస్తా అన్నాడు, ఒక 80 లక్షలు ఉంటే బ్రతుతాడు, లాస్ వస్తాడని చెప్పారు. వస్తుందా 80 లక్షలు నీకు? చెప్పావుగా నీకు 10 కోట్ల వస్తుందా? రాదు కదా. మరి అది ఎలా ఆస్తిని ఫీల్ అవుతున్నాను? మొత్తం కాకపోయినా కొంత మేరకు మన ఆస్తిని లిక్విడ్ అసెట్లో పెట్టుకోవాలని చెప్పేది అందుకే, ఇన్సూరెన్స్ చెప్పేది అందుకే. ఎందుకు ఈ లాంగ్వేజ్ వాడతాం అంటే, ఆ లాంగ్వేజ్ వాడకపోతే వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత సాఫ్ట్గా చెప్తే ఎట్లా అర్థమవుతుంది? చాలా మంది అఫెండ్ అవుతారు ఆబ్వియస్లీ మీరు స్ట్రైట్ లైన్లో మరి ఇంత స్ట్రైట్ చెప్తే. మరి అవ్వకపోతే తిట్టుకుంటాడు మన ఒకసారి, తిట్టుకుంటారు. కానీ ఆలోచన పోదుగా. ఏంది ఇంత మాట అన్నాడు, అట్లా ఎందుకు అవుతుంటాడు? అయితే ఏంటి, నేనంటే నా దగ్గరకు వచ్చి కూర్చొని నా అసెట్ చెప్తే నేను ఫస్ట్ కండిషన్ చెప్పేది అదే, సార్ రేపు పొద్దున్న మీరు పోతే, లేవకపోతే, డూ యూ థింక్ యువర్ ఫ్యామిలీ కెన్ మేనేజ్ యువర్ అసెట్స్? ఇఫ్ యువర్ ఆన్సర్ దెన్ యువర్ అసెట్స్ ఆర్ రైట్. ఇఫ్ యూ నో ఆన్సర్, ఆ డిఫికల్ట్ వాళ్ళ కాదంటే యువర్ అసెట్స్ ఆర్ రాంగ్. ఆ కండిషన్ ఉందిగా. అందుకే ఇన్ని కండిషన్లు వచ్చినాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు వచ్చినాయి? మనిషి పోతారనే కదా, పోతున్నారు కదా. అలా చెప్పకపోతే ప్లానింగ్ అవసరం.